నమస్కారం P7 సిటీ న్యూస్ కి స్వాగతం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి స్వయాన అన్న అయిన శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఘనంగా ప్రారంభించారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో నేటి నుంచి 10వ తేదీ వరకు 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 2వ తేదీ ఉదయం ధ్వజారోహణం, సాయంత్రం పెద్దశేష వాహనం, 3వ తేదీ ఉదయం చిన్నశేష వాహనం, హంసవాహనం, 4వ తేదీ ఉదయం సింహవాహనం, రాత్రి ముత్యపు పందిరి వాహనం, 5వ తేదీ ఉదయం కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, 6వ తేదీ ఉదయం మోహిని అవతారం, రాత్రికి గరుడ వాహన సేవలు జరగనున్నాయి. 7వ తేదీ ఉదయం హనుమంత వాహనం, రాత్రి గజవాహనం, 8వ తేదీ ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం, 9వ తేదీ ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహనం, 10వ తేదీ ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజ అవరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ప్రతిరోజు ఉదయం 7 నుంచి 9 వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహన సేవలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్ట్, దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక, భక్తి, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు చేపడతారు. ఆలయం సహా వాహన సేవలు తిరిగే 4 మాడ వీధుల్లో విద్యుత్ దీప అలంకరణతో అలంకరించారు. కలిగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ సినీ పరిశ్రమలో అడుగుపెట్టి 25 ఏళ్లు పూర్తి చేసుకుని 26వ ఏట అడుగు పెట్టానని తెలిపారు. కళ్ళలగన్లో నటించినట్లు తెలియజేశారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. నూతన ప్రాజెక్ట్ నంబి షూటింగ్ దశలో ఉందని, ఈ సినిమాలో నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నట్లు తెలియజేశారు. హరీష్ లక్ష్మణ్ వచ్చి ఏం మేడం హలో మేడం సైడ్ రండి I remember कि जब पहली दफ़ा मैं आया था, so I had come for my very first film, Kallalagar, 25 years ago, and now today coming back with family, यहाँ पे दर्शन के लिए बड़ा अच्छा लग रहा है. I think I just want to pray for everyone that everyone should be happy, they should prosper और सबको खुशियाँ दे भगवान और हमें हमेशा ऐसी ताकत करता रहे कि गोविंदा के आशीर्वाद से हम लोग भी लोगों की मदद करते रहें. नेक्स्ट प्रोजेक्ट अभी वी आर स्टार्टिंग ए फिल्म कॉल्ड नंदी, जो मैं एक्ट भी कर रहा हूँ, डायरेक्ट भी कर रहा हूँ. सो सितंबर में शुरू होगा. गोविंदा के दर्शन के लिए ज़रूर आएंगे. आज सुप्रभातम दर्शन हुए हैं और दिन की शुरुआत हुई है. बहुत अच्छा है एंड आई प्रे फॉर एवरीवन इन दिस वर्ल्ड. थैंक यू सो मच. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని మధ్యప్రదేశ్ న్యాయమూర్తి డి వెంకటరమణ సోమవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయ వద్ద తిరుపతి జిల్లా న్యాయమూర్తి పి కోటేష్, ఆలయ సూపరింటెండెంట్ రమేష్, అర్చకులు ఆలయ మర్యాదతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని మధ్యప్రదేశ్ న్యాయమూర్తి డి వెంకటరమణ సోమవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద తిరుపతి జిల్లా న్యాయమూర్తి కోటేష్, ఆలయ సూపరింటెండెంట్ రమేష్, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నాణ్యతతో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయంకు మారుమూల ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులకు వేసవి దృష్ట్యా ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించిన పీజీఆర్ఎస్ పరిష్కార వేదిక ఆవరణంలో వారు కూర్చోవడానికి వీలుగా కుర్చీలు, తాగునీటి సౌకర్యం, మజ్జిగ ప్యాకెట్లు వచ్చిన అర్జీదారులకు అందించి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారి యొక్క సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని, పెండింగ్ అర్జీలను నిర్ణీత గడువులోగా అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్తో పాటు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో అర్జీదారులకు రసీదులు అందించారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 23 వినతులు వచ్చాయని అదనపు కమిషనర్ చరణ్తేజ్ రెడ్డి తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఫోన్ ద్వారా 4 తమ సమస్యలు తెలుపగా 19 మంది నేరుగా వచ్చి వినతులు సమర్పించారు. బక్రీద్కు ఈద్గా మైదానంలో ఏర్పాటు చేయాలని కార్పొరేటర్ ఎస్కే బాబు కోరారు. కాగా ఎస్ఎల్వి నగర్ నందు అక్రమ నిర్మాణాలు అరికట్టాలని, 6-7 వార్డుల్లో మెప్మా సంఘాలు జరిపేందుకు గదులు కేటాయించాలని, కేబీ లేఅవుట్ నందు ఆకతాయిల ఆగడాలు అరికట్టాలని, యూడీఎస్ ఓవర్ఫ్లో అరికట్టాలని, టీడీఆర్ ఇప్పించాలని, ఎంఆర్ పల్లి 80 అడుగుల రోడ్డుపై వ్యాపారాలు చేయడంతో ట్రాఫిక్ ఇబ్బందులు పరిష్కరించాలని, గ్రీన్ పార్క్ అపార్ట్మెంట్ వద్ద రోడ్డుపై వాహనాలు ఆపుతున్నారని, ఉప్పంగి హరిజనవాడలో ఆక్రమణలో అరికట్టాలని కోరారని తెలిపారు. ఆయా సమస్యలను విభాగాల వారికి పంపి పరిష్కరించాలని ఆదేశించామని అదనపు కమిషనర్ తెలిపారు. ఇటీవల ఓ దినపత్రికలో వచ్చిన వార్తకు స్పందిస్తూ డి నారాయణరాజుకు చెందిన 3 ఎకరాల భూమిని తాను కొనుగోలు చేసిన మాట వాస్తవమే అని, అయితే దానిని తిరిగి అతనికే అప్పగించడం జరిగిందని, ఇది వాస్తవమని తెలుగుదేశం పార్టీ నాయకుడు గణపతి నాయుడు స్పష్టం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల ఓ దినపత్రికలో వచ్చిన వార్తకు స్పందిస్తూ డి నారాయణరాజుకు చెందిన 3 ఎకరాల భూమిని తాను కొనుగోలు చేసిన మాట వాస్తవమేనని, అయితే దానిని తిరిగి అతనికే అప్పగించడం జరిగిందని, ఇది వాస్తవమని తెలుగుదేశం పార్టీ నాయకులు గణపతి నాయుడు స్పష్టం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అందరికీ నమస్కారం. నా పేరు వీరపల్లి గణపతి నాయుడు, పద్మావతిపురం గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ని. ఈ దినము ఒక పత్రికలో ఒక చంద్రగిరి మాజీ శాసనసభ్యులు రాపించి ప్రచురించిన దానికి వివరణ కోరకుండా ప్రచురించిన దానిపైన నేనే ప్రెస్ క్లబ్కి వచ్చి నా తప్పు ఏమీ లేదని చెప్పుకొని వివరణ ఇవ్వడానికి ఇక్కడ వచ్చినాను. గత 9 నెలల క్రితము డి నారాయణరాజు అనేటువంటి ఒక వ్యక్తి, ఒక 80 సంవత్సరాలు ఉంటుంది, ఒక పెద్ద ఆయన నా దగ్గరికి వచ్చి, అయ్యా గతంలో వైసీపీ ప్రభుత్వంలో నాది ఒక 3 ఎకరాల భూమి హైకోర్టు ఆర్డర్లు అన్నీ ఉన్నాయి, ఉన్నా కానీ ఆ భూమిని కొంతమంది కబ్జా చేసినారని చెప్పి నన్ను సంప్రదించిన మాట వాస్తవము. ఆయన చాలాసార్లు నేను సున్నితంగా తిరస్కరిస్తూ ఉంటే కూడా పదే నా దగ్గరికి వచ్చి, ఈ మర పెద్ద ఆయన నడవలేకుండా ఉన్నాను, పెద్ద ఆయన్ని మీ తండ్రి లాంటి నాకు న్యాయం చేయండి అని చెప్పి నా దగ్గరికి వస్తే ఆయన తిరిగే బాధ చూడలేక సరే అన్న న్యాయం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఆ క్రమంలో ఆయనే ఒక కాగితం రాసుకొని రావడం జరిగింది. రేపు కొనుక్కోమని చెప్పాడు. కొనుక్కోమని చెప్తే నేను అంత డబ్బులు పెట్టుబడి పెట్టలేనన్న 3 ఎకరాల పైన అంటే ఆయనే ఒక కాగితం రాసుకొని వచ్చి రేపు ఇది క్లియర్ చేయండి, క్లియర్ అయినాక మీకు సగం జాగా ఇస్తానని చెప్పి ఆయన చెప్పిన మాట వాస్తవము. ఈ పొద్దు ఒక పత్రికలో వచ్చిన మాట కూడా వాస్తవం, నేను అంగీకరిస్తున్నా, లేదని చెప్పిన తప్పును బుకాయించలా. ఇదే విధంగా నా పైన తప్పుడు రాతలు రాపించిన వ్యక్తి కూడా మీ కుటుంబ సభ్యులు
ఇదే తుమ్మలగుంట్లో కావచ్చు, ఇదే సర్వే నెంబర్ 13లో కావచ్చు, మీ కుటుంబ సభ్యులు ఇప్పటికి కూడా కడతా ఉన్నారు. వాటి మీద కూడా నేను చెప్పినట్టు నిజాయితీగా ధైర్యంగా చెప్పగలుగుతావా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఒక మాజీ ప్రజాప్రతినిధి, నేను పేరు చెప్పదలుచుకోవాలి, ఎందుకంటే 1 సంవత్సరం కాలం అయింది ఆ మహా గొప్ప నాయకుడి పేరుని నేను ప్రస్తావించి పదే నా ముందుండి ఎవరో నడుపుతూ ఉన్నారు, దీంట్లో ఒక 100 కోట్లు జరిగింది, దీంట్లో ఒక అధికార పార్టీ నాయకుడికి వాటా ఉంది, నా ముందు ఎవరూ లేరు, నా వెనకాల ఎవరూ లేరు. 10 నెలలకు ముందు వరకు వీరపల్లి గణపతి నాయుడు అంట, ఈ పొద్దు సెటిల్మెంట్ గణపతి నాయుడు అంట. సంవత్సరంకు ముందు నేను నచ్చక నేను పార్టీ మారడం జరిగింది. మరి ఈ పొద్దు 10 నెలలకే 100 కోట్లు సంపాదించి నేను నాతో ఉన్న నాయకుడికి నేను వాటాలు ఇస్తే, గడిచిన 19 నుంచి 24 వరకు ఎన్ని సెటిల్మెంట్లు చేసి నీకు వాటాలు ఇచ్చిండాలా? మాజీ ప్రజాప్రతినిధి గారు, వింటున్నారా? మాజీ ప్రజాప్రతినిధి గారు, నీ పేరు ఉచ్చరించడం కూడా నాకు ఇష్టం లేదు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా సంజయ్ మూర్తి, మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ, మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు, సుబలేఖ సుధాకర్, శైలజలు వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ಮಾದೇಶ ಅವர்கள் ಊರು ಧರ್ಮಪುರಿ ತಿಂಗಳಂಗಿನ ಕಾಲ கோயில் எதிராவில் தகவல் நிலைய மணிகள் வந்து முப்பத்தார் இவர் கலந்து கொள்ளும் மாதிரி கேட்டுக்கொள்கிறோம். மாதேஷ் அவர்கள் ஊர் தர்மபுரி திங்களங்கிற கால கோயில் எதிரையா సర్వేరే శుభ్రం గాడ్ బ్లెస్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.